బ్లాక్ బస్టర్ నా గుండె మీద పట్టు అర్జున్ సన్న సినిమా సూపర్ హిట్ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ కరించి లేదు అర్జున్ సన్న వైజయంతి సినిమా ఫైట్ అలాగే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ హేరా డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్ గా పెడితే బాగుంది అనిపించింది. అయ్యా ఇప్పుడే అర్జున్ సన్న వైజయంతి మూవీ చూస్తున్నా ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దిమ్మ తిరిగిపోయింది అసలు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఆ ఫైట్ కానీ ఆ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్టు కొట్టాడు బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక నుంచి లేదు. అర్జున్ సన్న వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బాబా మామూలుగా ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అట ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగా, అసలు ఏంద్రా సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్ లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు ఒక అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కాదు భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ కానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి ఎలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలు లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవడం, అసలు ఏరియా అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకు మధ్యలో సెంటిమెంట్ వస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివ్యూ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్ లో చూడండి. మామూలు ఏది ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. ఇలా మనం ఎంజాయ్ చేసినాం అప్పట్లో సినిమాలు, అంతకు మించి ఎంజాయ్ చేస్తాం సినిమా. అంటే మనకు ఒక తల్లి ఎంతనో తండ్రి కూడా నాకు అంత గొప్ప. ఇక్కడ తల్లి అని కాదు, ఇద్దరు ఈక్వల్. తల్లి తండ్రులు ఇద్దరు ఈక్వల్. కాకపోతే ఇక్కడ తల్లికి ఎక్కువ డిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి తల్లికి చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రులు లేని మనం లేము. అందుకే ఇలా సినిమా చూడాల్సి వస్తుంది. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ బాగుంది. కళ్యాణ్ రామ్ గారు మీ హార్ట్ ఎంత మంచిదో, మీ గుండె అంటే మీ గుణం ఎంత మంచిదో ఇలా సినిమా చూసే తెలిసింది. అంత బాగుంది. అసలు మనం ఊహించుకోము అంత డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి చెప్పండి, సోహెల్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు విలన్ యాక్టింగ్ చూస్తున్నా ఎట్లా అంటే సింహాద్రిలా మెయిన్ క్యారెక్టర్ విలన్ ఎలా చేస్తుందో నాకు అలా జైల్లో చూపించడం అని ఆ సీన్ నాకు మళ్ళా సింహాద్రి గుర్తొచ్చింది. ఆ క్యారెక్టర్ కి ఎంత బాగా చేసి సోహెల్ ఖాన్ గారు ముందుగా యాక్సెప్ట్ అంత బాగుంది. శ్రీకాంత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క యాక్టర్స్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నందమూరి ఫ్యాన్స్ కి చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలంగాణ కూడా ఎక్కడ కూడా పొంగిపోదు, ఎక్కడ కూడా ప్రౌడ్ గా ఫీల్ కాదు. ఒక హ్యాపీనెస్ గా ఉంటాడు. ఎప్పుడు సింపుల్ గా ఉంటే నాకు అదే నచ్చుతుంది. కళ్యాణం నేను మూవీలో చేసిన పటాస్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు అప్పట్లో కాన్స్టెంట్ చేసిన సార్ మీ సినిమా నాకు అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ ఫైట్ అలాగే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ హేరా డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్ గా పెడితే బాగుంది అనిపించింది. డైలాగ్ కూడా పెద్ద లేవు, బట్ సినిమా అంతా కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా చూసి వచ్చే అంత విధంగా ఉంది. లేదన్నా జస్ట్ ఇట్ గా చెప్పుకోవచ్చు అంతే. సినిమా గత సినిమాలతో పోతే బెటర్ మూవీ అంతే. సో ఓవరాల్ గా సినిమా కోసం ఒక ముక్కలో చెప్పాలంటే జస్ట్ ఓకే అంత బాగా చూపించిన సినిమాలు నేను ఈ మధ్య కాలంలో అయితే అక్కడ చూడలేదు. సెంటిమెంట్ చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ విజయశాంతి గారు ఆ ఏజ్ లో అలా చేయడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాగా చేశారు. అండ్ కళ్యాణ్ రామ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. స్టోరీ చాలా బాగుంది. ఐ మీన్ మాస్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ రామ్ గారు యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ మదర్ సెంటిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసో తప్పలేదు మూవీ. పటాస్ కి దీనికి సంబంధం లేదు. లేదు, పటాస్ కి ఆ సంబంధం లేదు. ఐ మీన్ అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదో ఉందో దానికోసం ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళినా తప్పలేదు. చాలా బాగుంది. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ పోలీస్ భయ కానొస్తుంది సినిమా ఇప్పుడే చెప్ప. ఈ సినిమా ఇండస్ట్రీ చేసి ఇలాంటి సినిమా ఇంకోటి రాదు. లేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నమాట, ట్రైనర్ ఫోటో బాగుందన్నమాట. ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడ చెప్తున్నా, ట్యాంక్ బండ్ ఊరేస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడాలన్నా. చూసారంటే మీరు మళ్ళీ సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేసింది.
విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు, మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. విజయశాంతి గురించి లేటెస్ట్ చూసిన మూవీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్ బ్రో. ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీర లెవెల్, గుర్రి పెడితే గుడి మనకి దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ కానీ, స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనా అంటే ఒక్కొక్కడు కొత్త లెవెల్ కి పాయింట్ గుర్రి కొడితే మళ్ళా ఎవడైనా పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చైన్ నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుక్కోండి అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వరిని చూడలేదు. ఈయన తప్ప ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలుకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలేదు బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా. అట్లుంది బ్రో మూవీ అయితే. చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా. మీరందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ లేడీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఒక తల్లి కొడుకుల అనుబంధం ఎలా ఉంటుంది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది 4.5 ఇవ్వచ్చు, 100% హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడాలి సినిమా. ఫ్యామిలీ చూస్తే ఒక తల్లి మీద కొడుకు ప్రేమ తెలుస్తుంది, కొడుకు మీద తల్లి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అది ఆ విషయంలో మాత్రం డౌటే లేదు. సూపర్ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇలాంటి సినిమాని మిస్ కాకూడదు. ఈ హాలిడేస్ లో మంచి ట్రీట్ ఇది సినిమా, అందులో ఎటు మాత్రం డౌట్ లేదు. నా గుండె మీద పట్టు అర్జున్ సన్న సినిమా సూపర్ హిట్ కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా, మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, ఏడుకొచ్చిందన్నా. సినిమాలో ఏం థియేటర్లా మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు. బాబా ఏం డైలాగ్ అవి నిజంగా నాకు చూస్తే తెలుసు అన్న. మీరు కూడా చూడండి అన్న. మీకు దండ పెడతా అన్న. చాలా రోజుల తర్వాత అన్న కళ్యాణరావు అన్న చింపేసిన పటాసు టపాసు ఇన్ని సినిమాల్లో ఒక వ్యక్తి అయితే యాక్టింగ్ దీంట్లో ఒక వ్యక్తి అన్న బాగా చేసిన నా గుండె మీద పట్టు. కళ్యాణరావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. దండ బాగుందన్న సినిమా, బాగుందన్న. సినిమాలోనా మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్న, యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. స్టోరీ బాగుంటుందన్నా, చూస్తే మీకు తెలుసా నిజంగా చెప్పలేదన్నా. ఎమోషనల్ డీప్ వెళ్ళిపోతాం. అమ్మ మదర్ సెంటిమెంట్ అన్న కొట్టేసిండన్నా. నా గుండె మీద కొట్టేసిండన్నా. మదర్ సెంటిమెంట్ అన్న వచ్చిన స్టోరీ అన్న. ఇది బాగా అనిపించిందన్నా. అలా మీరు చూడండి అన్న ఇంకోసారి అన్న. నా గుండె మీద కొట్టు అన్నా. 2.5 అన్న. రెండు గుట్లు అన్న. 2 గుట్లు అన్న. బాగుంది, పర్లేదు, బాగుంది ఆ సినిమా. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఓ రేంజ్ లో సినిమా తీయాలి కానీ ఏదో సినిమా తీస్తున్నాము టైం అయిపోతుంది అని చెప్పి చేయకూడదు. ఆ టైం వేస్ట్ అయ్యేలా సినిమా తీశారు. ఈ సినిమా అయితే 100%. సినిమా క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి, సినిమా మాత్రం బాగోలేదు. డైరెక్టర్ మార్చాలి. సాంగ్స్ ఉంటాయి అన్న. ఎలివేషన్ అంటే క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్ గా చాలా నేచురల్ గా తీసారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంకా సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా ఎందుకు చూడండి, థియేటర్ లో చూడండి. ఈ సినిమాలో టోటల్ గా నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ లేకపోవడం. అంటే మామూలుగా ఒక మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అలా వెళ్తున్న అనవసరంగా సాంగ్స్ పెట్టుకుంటారు కదా, అదేమి లేకపోవడం నిజంగా చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. విజయశాంతి గారి ఫైట్స్ అన్ని, బట్ ఒక సీన్ అయితే ఉంది. ఆ సీన్ ఒక్కటి చాలు. అసలు మీరు పెట్టే టికెట్ డబ్బులకి 100% జస్టిఫికేషన్. ఆ సీన్ ఏంట్రా బాబు, ఏంటి అమ్మంటే వీడికి ఎంత పిచ్చి అనుకుంటాం. వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల దుస్థితి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారిని కొత్త డైరెక్టర్లు అందరూ ఆయన పైన ఫోకస్ చేసి ఆయన పైన సినిమా తీస్తే నెంబర్ 1 అవుట్పుట్ ఇస్తారు. యాక్టర్ గా ది బెస్ట్ యాక్టర్ అయినా మన ఇండియన్ సినిమాలో. మరి ఆయన ఎందుకు మన పెద్ద డైరెక్టర్లు ఫోకస్ చేయకుండా ఏదో ఆయన అవకాశాలు ఇవ్వడం తప్ప పెద్ద డైరెక్టర్లు ఎందుకు రారో నాకైతే అర్థం కాదు. అసలు ఆయన్ని వాడుకుంటే ఖచ్చితంగా
ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు లీగ్ లో ఆయన కూడా ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఆయన వాడుకోరు మన డైరెక్టర్లు, అదొక దౌర్భాగ్యం. ఆయన మటుకి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ప్రయోగాలు చేసినా కానీ ఇది మటుకి చాలా కమర్షియల్ సినిమా అనమాట. చక్కగా 2 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి. ఎటువంటి వల్గారిటీ లేదు, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్లొచ్చు. సో ఒక తల్లి మాస్ అంటే అదే ఫైట్లే మాస్ అంటే, చిన్నపిల్లలకి అయ్యే కదా కావాలి. ఇప్పుడు చిన్న కుర్రోడు హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాడు, అతను ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆ తల్లి కోసం హీరో పడే తపన అంటే ఆ చిన్నపిల్లలకి అర్థం కావాలి ఈ వయసులో. అట్లా ఒక మంచి సినిమా ఫ్యామిలీస్ తో చూడొచ్చు, కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, సినిమా డైరెక్టర్ గారి కోసం చూడొచ్చు. ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలో జనాలను కూర్చోబెట్టడం చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అలాంటిది డైరెక్టర్ ప్రదీప్ సిలుగురి గారు చాలా బాగా రాసుకుని చాలా బాగా తీశారు సినిమాని. అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఇలాంటి సినిమాలు కాకుండా కొంచెం పెద్ద డైరెక్టర్లు చూసి ఆయన మంచి సినిమాలు తీస్తే ఇంకా ఆయనకున్న అంటే బాక్స్ ఆఫీస్ దూరం అయిపోతున్నారు ఆయన. సో ఆయన ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్ లో ఉండిపోతున్నారు. కానీ ఒక గోపీచంద్ మల్లెన్ లాంటి డైరెక్టర్లు, బోయపాటి లాంటి డైరెక్టర్లు చాలా ఎమోషనల్ గా ఉంది. అంటే నీకు ఎక్కడ ల్యాక్ లేదు, రేజీగా వెళ్ళిపోద్ది. సో నచ్చిన వాళ్ళు బాగాలేదని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తానే ఉంటారు. సో ఏంటంటే చాలా రేజీగా ఉంది. నాకు ఇప్పుడు ఏంటంటే చెప్తున్నా కదా, సినిమా బాగాలేకపోతే తలదించేసుకుని ఫోన్లు తీసుకున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా చక్కగా ఫైట్లు, ఈ సీన్ అనవసరం అంటానికి ఏ సీన్ లేదు, చాలా క్రిస్పీగా కట్ చేశారు సినిమాని. చాలా అనుకున్న విధంగా తీశారు డైరెక్టర్ గారు అయితే. చాలా బాగుంది సినిమా. విజయశాంతి గారు చాలా అంటే ఆవిడ యాక్టింగ్ మనం ఎప్పుడో చూసేసాము. ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడకి. ఆవిడ ఒప్పుకొని అన్ని సినిమాలు చేస్తే కనుక మళ్ళీ చూడటానికి స్క్రీన్ పైన ఆవిడ చాలా బాగుంటారు. ఆవిడ మళ్ళీ ఈ సినిమాలో యాక్షన్ చేయించారు ఆవిడతో. అంతా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. సో ఆయన కూడా వాడుకునే వాళ్ళు వాడుకోలేదు అంతే. యాక్టర్స్ ని వాడుకుంటేనే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు చేయట్లేదు కదా డైరెక్టర్ రాసుకోకపోతే సినిమా అనేది అవదు. ఖచ్చితంగా నేనన్న కళ్యాణ్ రామ్ గారికి చాలా మంచి సినిమా పడింది. అది చూస్తారా చూడరా అనేది మన టీఎఫ్ఐ బానిసలు అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా చూడాలి సినిమాని. చాలా ప్రాపర్ గా ఉంది, కమర్షియల్ గా, మదర్ సెంటిమెంట్.